మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన రెవెన్యూ శాఖ మంత్రులు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్లు, ఈరోజు ఈ భవన నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వ భవనాన్ని నిర్మించడానికి ముందు చేసిన అపర్ణ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఉదయ్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అదేవిధంగా శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రియ మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న చారిత్రాత్మకమైన నగరం. ఈ నగరంలో ఆనాడు కులీ కుతుబ్ షాలు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, నిజాం సర్కార్ నిర్మించిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనం, ఇలా ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు నిజాం ప్రభుత్వం నిర్మించిన చారిత్రాత్మకమైన నగరంలో సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్ అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి వీళ్ళందరూ సహకరించారు. ఆ తర్వాత ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, గోపన్పల్లి, వట్టినాగులపల్లి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి 94 నుంచి 2014 వరకు ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో 100 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా మన నగరానికి కీర్తి ప్రతిష్టలు దక్కినాయి. అదేవిధంగా ఆనాడు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలలో ముఖ్యంగా ఈరోజు మనందరం రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటున్న సందర్భం. గచ్చిబౌలి ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు,